2019లో నాస్కామ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందండి. మన ఇంజినీర్స్‌లో 80% జాబ్‌కి అన్‌ఫిట్ అంట. ఓన్లీ 5.5% మాత్రమే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చంటండి. అంటే రేపు మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్‌కి సంబంధించిన స్కిల్ మన దగ్గర లేదు అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఆ స్కిల్ నేర్చుకునే కెపాసిటీ మనకి లేక కాదండి. అది నేర్పించే సరైన సోర్స్ లేక. నేను 2 ఎగ్జాంపుల్స్ చెబుతాను చూడండి. సో లాస్ట్ 10 డేస్‌లో నాకు ఒక 4-5 మెంబర్స్ కాల్ చేశారండి. వాళ్ళు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఆల్రెడీ ఎప్పుడో జాయిన్ అయ్యారు. 40,000-50,000 కూడా కట్టారు. కోర్స్ కూడా కంప్లీట్ అవ్వొచ్చింది. కానీ వాళ్ళకి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలో తెలియదండి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఏం జరిగిద్దంటే వాళ్ళ వెబ్‌సైట్‌లోనే కోడ్ రాసుకోవచ్చు అన్నమాట. అన్ని సెటప్స్ అన్నీ ఉంటాయి. సో ఆ వెబ్‌సైట్‌లో వర్క్ చేయటం వచ్చు అన్నమాట వాళ్ళకి. కానీ విజువల్ స్టూడియో కోడ్‌లో ఎలా చేయాలో రాదు. రేపు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత అక్కడ వర్క్ ఇస్తారు కదా! ఈయన విజువల్ స్టూడియో కోడ్ ఎక్లిప్సో ఇస్తారు. అందులో వర్క్ చేస్తారా? లేకపోతే లేదండి మాకు మా ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ఇవ్వండి అందులోనే వర్క్ చేస్తామంటారా? ఇంకొకటి అమీర్‌పేటలో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉందండి. రీసెంట్‌గా ఒక ఆమె కాల్ చేశారు. 25,000, 30,000 కట్టి జావా ఫుల్ స్టాక్ జాయిన్ అయ్యారంట. సో నాకు కాల్ చేసే టైంకి తను జాయిన్ అయ్యి ఒక 40-50 డేస్ అయిందండి. సో మీరు ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ చేస్తున్నారు కదమ్మా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేస్తారని అడిగి తెలియదు. సరే ఈ 40-50 డేస్ లో మీకు ఏం నేర్పించారని అంటే కోర్ జావా అయిందంట, అడ్వాన్స్డ్ జావా స్టార్ట్ చేశారంట. 40-50 డేస్ 2 మంత్స్ 3 మంత్స్ ఇలా థియరీ చదువుతా కూర్చుంటే జనాలు బయటకు వచ్చి జావా అంటే ఓషన్ అని చెప్పక ఏం చదువుతారండి. ఇక్కడ ప్రాబ్లం ఓన్లీ ఇన్స్టిట్యూట్స్ దే కాదండి, మన దగ్గర కూడా ఉంది. తను జావా ఫుల్ స్టాక్ జాయిన్ అయ్యారు. గూగుల్లో జావా ఫుల్ స్టాక్ నేను నేర్చుకుంటున్నాను, రేపు రియల్ టైమ్ లో నా వర్క్ ఎలా ఉండిద్దంటే గూగుల్ చెప్పదండి, లేకపోతే చాట్ జీపీటీ చెప్పదా. అలాగే చాలా మంది కాల్ చేస్తారు. సో పైథాన్ గురించి బాగా వింటున్నామన్నా హాట్ కదా, నేను పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటారు. ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్స్ ఎవరు ఇస్తారండి. అలాగే నాకు కెరీర్ గ్యాప్ ఉంది, నేను ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎవరో సజెస్ట్ చేశారు అంటారు. సో ఓన్లీ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే జాబ్స్ ఎవరు ఇస్తారండి. అలాగే కొంతమంది పైథాన్ ఫుల్ స్టాక్ అంటారు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించింది. ఇందులో జావా ఫుల్ స్టాక్ కి మెన్ స్టాక్ కి జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ అందరూ పిహెచ్పి సైడ్ వెళ్తారు. చిన్న చిన్న కంపెనీస్ కూడా పిహెచ్పి సైడ్ వెళ్తాయి. సో మీకు పైథాన్ ఫుల్ స్టాక్ మార్కెట్ లో ఉంటమే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటే మీకు ఇంటర్వ్యూస్ ఎన్ని షెడ్యూల్ అవుతాయి. ఇంటర్వ్యూస్ ఎక్కువ షెడ్యూల్ అయితేనే కదా మీరు ఏమైనా క్రాక్ చేయగలరు ఏదన్నా. సో మార్కెట్ లోనే తక్కువ ఉండదు అని నేర్చుకుని మళ్ళీ దానికి జాబ్స్ ట్రై చేస్తే మరి టైం వేస్ట్ అవ్వక ఏమైందండి. ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఉన్నాయి. మా దగ్గర పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ బయట హార్ట్, పైథాన్ మార్కెట్ ఉందని. పైథాన్ కి మార్కెట్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అటువైపు ఉండేది. లేదు ఇలా జావా మీద, .NET మీద, PHP మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా సపరేట్ ఏమైనా స్క్రిప్టింగ్ కోసం పైథాన్ యూజ్ చేస్తారు. సో ఓన్లీ పైథాన్ కి వాటికి జాబ్స్ ఉండవు. మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు గూగుల్ చేస్తే అది చెప్పిద్దండి. లేకపోతే నౌకరీలోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే నెంబర్ ఆఫ్ జాబ్స్, దానికి సాలరీస్ ఎంత ఉన్నాయో చూపిస్తాయి. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే దానికి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, సో ఎంత సాలరీ ఉందో చూపిస్తాయి. సో చిన్న చిన్న వాటికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దండి. సో ఇలా డిపెండ్ అయితే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అమీర్పేట హాస్టల్లోకి వస్తాడు ఒకడు, నేను మీకు బ్యాక్ డోర్ జాబ్ ఇస్తాను అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు. తర్వాత ఫోన్ లేస్తాడు, జాయిన్ చేపాడు. నాకు ఇది రీసెంట్ గా ఒక అతను కాల్ చేశారు. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పినా సరే వాడు మనీ రీఫండ్ ఇవ్వలేదంట. సో 6 మంత్స్ 1 year నుంచి అతను కట్టిన 2-3 lakhs ఇవి తెచ్చుకుంటానికే ట్రై చేస్తా ఉన్నాడు. ఇంకేం స్కిల్ నేర్చుకుని ఎప్పుడు జాబ్ కి అప్లై చేస్తాడు అతను. టైం మొత్తం అటే అయిపోతే. ఇంకొక అతను అయితే నేను ప్రాక్సీ బ్యాక్ డోర్ లో జాబ్ పెట్టిస్తాను, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ కూడా ఇస్తాను అని చెప్పేసి 1.5 lakhs తీసుకున్నారంట. సో జాబ్ పెట్టించాడు అతను. జాబ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫోన్ ఆన్సర్ చేయట్లా, ఇతనికి వర్క్ రాదు. సో ఇంకో 3-4 months కి బయటకు వచ్చేసాడు. ఇలాగ అందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో మరి కోడింగ్ కష్టం అంటే కష్టం కాదు. మరి నేర్చుకునే వాళ్ళందరూ ఎలా నేర్చుకుంటున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. సో ఏదైనా నేర్చుకునేటప్పుడు సెర్చ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ థియరీ నేర్చేసుకుని డబ్బులు కట్టేసిన వాళ్ళు చాట్ జీపీటీ ఉండిద్దండి. సో చాట్ జీపీటీని అడిగితే అది చెప్పిద్ది. మీరు స్ప్రింగ్ బూటే నేర్చుకుంటున్నారు, నాకు రియల్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్ తో కొన్ని ఏపీఐస్ చెప్పిమంటే అది చెప్పించింది. సో చాట్ జీపీటీతో కూడా మీరు రియల్ టైం వర్క్ నేర్చుకోవచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను చూడండి. మనం యూట్యూబ్ లో పెడుతున్నాం కదా రియల్ టైం ఎగ్జాంపుల్స్, అందులో ఒక 40-50% నేను చాట్ జీపీటీ దగ్గర నుంచే తీసుకొస్తా కోడ్. యూట్యూబ్ లో కన్నా నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తా. నాకు శాలరీ వచ్చే జాబ్ లో కూడా నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తా. కొన్నిసార్లు నేను మా మేనేజర్ ఇద్దరం కలిసి సెర్చ్ చేస్తాము. సో మాకు ఏదైనా టాస్క్ వచ్చిందంటే టైం సేవ్ చేసిద్ది, మీకు వర్క్ కూడా నేర్పించిద్ది అన్నమాట. సో ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ గూగుల్ వాడటం నేర్చుకోండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే రేపు మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలన్నా, జాబ్ లో జాయిన్ అయ్యి సర్వైవ్ అవ్వాలన్నా సరే మీరు నేర్చుకోవాల్సింది రియల్ టైం స్కిల్ అన్నమాట, థియరీ కాదు. సో వెబ్సైట్ లో చాలా మంది పెడతారు ఆ విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా ఓపెన్ చేసి వర్క్ చేయాలో కూడా నేర్పించిన కంపెనీలో కూడా వెబ్సైట్ లోకి వెళ్ళారంటే మీకు కనిపిస్తాయి మా దగ్గర ఇంతమందిని హైర్ చేసుకున్నారు, సో మా దగ్గరికి ఇన్ని కంపెనీలు వస్తాయి హైరింగ్ కి అని. ఫస్ట్ వాడు విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడమే నేర్పించడం, కానీ వెబ్సైట్ లో మాత్రం ఇవన్నీ ఉంటాయి. సో లాస్ట్ 2 weeks లో నాకు 4-5 calls వచ్చేసి తలిగి నేను ఊరుకోలేక నేను ఈ వీడియో చేశానండి. సో ఇది ట్రూత్ అనమాట. సో మీరు ఏదైనా నేర్చుకునేటప్పుడు బాగా ఆలోచించండి. సో ఏమేమి నేర్పిస్తారు, మాకు ఎలాంటి రియల్ టైం వర్క్ నేర్పిస్తారు, ఏ టూల్స్ లో నేర్పిస్తారు, ఐడి యూజ్ చేపిస్తారా, లేకపోతే మీ వెబ్సైట్ లోనే
నేర్పిస్తారా, ఏది ఎన్ని రోజులు చెప్పిస్తారు, థియరీ ఎన్ని రోజులు చెబుతారు, అవి ఎలా యూజ్ అవుతాయి, మా వెబ్సైట్ లో ఇంతమందికి జాబ్స్ వస్తాయి, ఇన్ని కంపెనీస్ హైరింగ్ వస్తున్నాయి అని అంటే నమ్మొద్దు, ఎవడైనా పెట్టుకోవచ్చు ఆ డేటాని. సో అదండి. అలాగే ఇంకోటి ఏంటంటే మన సాఫ్ట్వేర్ స్కూల్ పెట్టి నెక్స్ట్ మంత్ తో 1 year అవుతుంది. మన స్టూడెంట్స్ కి ఏదైనా యూజ్ అవ్వాలని చెప్పేసి ఒక 1 week ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇస్తాము. ఈ వీడియోని మీరు మీ గురించి ఏదో అన్నా అని చెప్పేసి అలా తీసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే సే నో టు థియరీ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.